కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో జరుగుతున్న పోలవరం ఎడమ కాలువ పీకేజీ 3 పనులను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ బుధవారం పరిశీలించారు. అనంతరం పనులు జరుగుతున్న తీరును ఇంజనీర్లు ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, ఉదయం నుంచి ఏలేరు ఎడమ కాలువ పనులు పరిశీలిస్తున్నామని, ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక టార్గెట్ పెట్టారని, 2025 జూన్ నాటికి పోలవరం ఎడమ కాలువ ద్వారా రైతులకు నీళ్లు అందించాలనే సంకల్పంతో పనులు వేగవంతం చేయడం జరిగిందని, అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందన్నారు. సీనియర్ నాయకులు, సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తాళ్లూరు లిఫ్ట్ ద్వారా రైతులకు నీరు అందించేందుకు సిమెంట్ పైపులను ఉపయోగించేవారిని, ఆ పైపులు పూర్తిగా పాడవడంతో 31,000 ఎకరాల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే నెహ్రూ అనేక సార్లు విన్నవించుకున్నారని, వాటిని కూడా తొందరలో పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, కొత్త వెంకటేశ్వరరావు, కొండబాబు, పుష్కర చైర్మన్ అడబల భాస్కర్ రావు, సూరంపాలెం ప్రాజెక్ట్ చైర్మన్ ఉంగరాల రాము, ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ఉటా నానిబాబు, అడప భరత్, బొదిరెడ్ల సుబ్బారావు, జగ్గంపేట డీసీ నీలం శ్రీను, కాట్రావులపల్లి డీసీ కంటే రామారావు, అడబాల వెంకటేశ్వరరావు, మంగరౌతు రాము, జాస్తి వసంత్, అడబాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే ఈ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల్ని పర్యవేక్షిస్తూ ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ఏలేరు సైఫన్ పనుల్ని పరిశీలించడానికి విచ్చేసినటువంటి సందర్భంలో ఇక్కడ విచ్చేసినటువంటి మరి యొక్క నాయకులకు, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులన్నింటినీ కూడా, ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక టార్గెట్ పెట్టారు, 2025 జూన్ కల్లా ఫస్ట్ ఫేజ్ కింద పనులు పూర్తి చేసి ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి ఏదైతే పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి నీటిని ఉత్తరాంధ్రకు తరలించాలని ఏదైతే లక్ష్యం పెట్టారో ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి ఈరోజు ఈ పనుల్ని నిరంతరం రివ్యూస్ చేస్తూ స్వయంగా పనులు కూడా పర్యవేక్షిస్తూ ఈరోజు ఏలేరు సైఫన్ దగ్గరికి ఈరోజు రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏలేరు సైఫన్ పనులను కూడా ఇప్పుడిప్పుడే వేగవంతం చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ యొక్క ఏప్రిల్ నెలలో జరగవలసిన వర్క్ కూడా ఇంకా పెండింగ్ కనపడుతూ ఉంది కాబట్టి దాన్ని కూడా మరి రేపు నెలలో కవర్ చేసేటువంటి విధంగా పూర్తి స్థాయిలో డే అండ్ నైట్ షిఫ్ట్స్ కింద కూడా పెట్టుకుని ఏదైతే ఈ యొక్క మెటీరియల్ కానీ లేదంటే మిషనరీ కానీ ఏదైతే ఉందో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టుకోమని చెప్పేసి కూడా ఇప్పుడే అధికారులకి, ఏజెన్సీ కూడా ఆదేశించడం జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి జ్యోతుల నెహ్రూ గారు మొదటి నుంచి కూడా ఏదైతే తాళ్లూరు లిఫ్ట్, ఎందుకంటే దగ్గర ఇది 31,000 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి లిఫ్ట్, గతంలో ఆయన కృషితోటే మరి కాంక్రీట్ పైప్ లైన్స్ ద్వారా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి. కాకపోతే ఆ కాంక్రీట్ ద్వారా ఏదైతే ఆ కాంక్రీట్ పైప్ లైన్స్ సర్వేవల్ అవ్వట్లేదు కాబట్టి దాని స్థానంలో స్టీల్ పైప్ లైన్స్ వేసుకుంటేనే అది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది అనేటువంటి ఎస్టిమేషన్ కూడా తీసుకోవడం జరిగింది. దగ్గర 54-55 కోట్ల రూపాయలు మరి నిధులు అవసరం అని చెప్పి ఎస్టిమేషన్ చేయడం జరిగింది. ఏదైతే ఆ ఎస్టిమేషన్స్ కూడా మరి తొందరలోనే గవర్నమెంట్కి పంపించి ఆ నిధుల్ని మరి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో అవకాశం ఉన్నంత మేరకు మరి బడ్జెట్ నుంచి ఇవ్వడం కానీ, లేదంటే హమ్మడల్లో కూడా మరి మొన్ననే మెగా వాళ్ళను కూడా అడగడం జరిగింది. ఏదైతే వీటన్నిటినీ కూడా ఒక 10 years 20 years మెయింటెనెన్స్ తీసుకొని పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి విధంగా ఎవ్రీ మంత్ గవర్నమెంట్ నుంచి మనం వాళ్ళ ఛార్జెస్ చెల్లించేటువంటి విధంగా కూడా ఒక మోడల్ కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా మరి జ్యోతుల నెహ్రూ గారు సీనియర్ నాయకులు, ఒక రైతు నాయకులుగా ఖచ్చితంగా ఆ తాళ్లూరు లిఫ్ట్ ఏదైతే ఉందో దాని అవసరాన్ని గుర్తించి అది పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా
ఏదైతే ఆ స్టీల్ పైప్ లైన్స్ పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏలేరు ఓపెన్ కెనాల్ సిస్టమ్ ఏదైతే ఉందో మరి థాయిలాండ్ కూడా కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కూడా సిల్ట్ తీయడానికి ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. వేల కోట్ల రూపాయలు పెట్టి మనం ప్రాజెక్టులు కట్టుకున్నా, రిజర్వాయర్లు కట్టుకున్నా, కెనాల్స్ కట్టుకున్నా, డ్రైన్స్ కట్టుకున్నా, యాన్యువల్ మెయింటెనెన్స్ అంటే ప్రతి సంవత్సరం చేయవలసిన మెయింటెనెన్స్ పనులు చేయకపోతే ఆ లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు నిరుపయోగం అవుతాయి. గత 5 సంవత్సరాల్లో అటువంటి మెయింటెనెన్స్ ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో అవన్నీ కూడా మళ్ళీ శిథిలమైపోయి ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏ కెనాల్లో చూసినా కూడా మేము నీరు ఇద్దామని అంటే అక్కడ ఏదైతే వీడు పెద్ద ఎత్తున మొలవడం కానీ, అదేవిధంగా అక్కడ సిల్ట్ కూడా పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో ఎక్కడికక్కడ బ్రీచెస్ పడిపోతూ ఉన్నాయి. పై స్థాయిలో కింద స్థాయిలోకి చూస్తుంటే నీరు పోనటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిని గుర్తించి మొన్న అత్యవసర పనులకు నిమిత్తం కింద డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మొన్ననే మనం ఆగస్టు నెలలో మరి 326 కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఓఎండ్ఎం నిమిత్తం, పనుల నిమిత్తం. అదేవిధంగా రేపు మే నెలలో కూడా పనులు చేసుకోవడానికి 360 కోట్ల రూపాయలు కూడా మళ్ళీ ఓఎండ్ఎంకి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఫైల్ పెట్టుకుని ఈ నెలలోనే అది కూడా నిధులు మంజూరు చేసి ఈ మే నెలలో వేసవి కాలంలోనే ఆ ఓఎండ్ఎం వర్క్స్ అంటే వీడ్ రిమూవల్ కానీ అత్యవసరమైన డీసిల్ట్ ఏదైతే ఉందో అది కూడా రేపు భవిష్యత్తులో కూడా, ఎందుకంటే ఈ యొక్క జగ్గంపేట కాదు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 15వ స్థానంలో కాకినాడ జిల్లా. 600కి 600 మార్కులు సాధించి రికార్డు సృష్టించిన భాష్యం స్కూల్ విద్యార్థిని యాలా నేహాంజలి. జూన్ నాటికి పోలవరం ఎడమ కాలువ ద్వారా రైతులకు నీళ్లు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. పోలవరం ఎడమ కాలువ పనులను పరిశీలనలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. మే 2వ తేదీ నుంచి కాకినాడ ఎన్టీఆర్ బీచ్లో రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు. సుమారు 45 మ్యాచ్ల్లో 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని వెల్లడించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.